గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లకు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీలోకి ఫిరాయించిన కార్పొరేటర్లకు ఈ నోటీసులు అందాయి. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 27 మంది కార్పొరేటర్లకు జిల్లా కలెక్టర్ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విప్ తైతల విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ విషయంపై కూటమి, వైసీపీ నేతల మధ్య విశాఖలో తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతుంది. కలెక్టర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ ఫిరాయింపులు చేసిన కార్పొరేటర్లకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు. మరొకసారి రాజకీయ కలకలం రేగిందనే చెప్పాలి. ఎందుకంటే జీవీఎంసీ ఎలక్షన్స్ టైంలో పెద్ద ఎత్తున ఒక పొలిటికల్ హైడ్రామా నడిచింది. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కార్పొరేటర్స్ అంతా కూడా రాజకీయ పార్టీల నుంచి మారడం, వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున కూటమిలోకి తీసుకోవడం, ఏదైతే అప్పుడున్న మేయర్ మీద అవిశ్వాసం పెట్టి వీళ్ళందరినీ కూడా కూటమిలోకి చేర్చుకునే విధానం మీద పూర్తి స్థాయిలో ఒక పెద్ద పొలిటికల్ హైడ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో అది కాస్త ముగిసింది అనుకునే సమయంలోనే మరొకసారి మళ్ళీ జీవీఎంసీ వేదికగా పొలిటికల్ హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మొన్న జీవీఎంసీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో 27 మంది కార్పొరేటర్స్ని, అంటే వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్స్ని కూటమిలో జాయిన్ చేసుకోవడం, కూటమిలోకి వాళ్ళంతా కూడా మారి మేయర్కి అనుగుణంగా, కూటమి అభ్యర్థి మేయర్కి అనుగుణంగా వాళ్ళందరూ కూడా ఓట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక విప్ జారీ చేసి ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ విప్ జారీ చేసింది. దానికి సంబంధించి ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి ఆ ఫిర్యాదు స్వీకరణ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రస్తుతం నిన్న సాయంత్రం 27 మంది కార్పొరేటర్స్కి కూడా ఆయన నోటీసులు జారీ చేయడం జరిగింది. వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొలిటికల్గా పెద్ద హైడ్రామా నడుస్తుంది. అయితే ఈ ఎలాంటి సమాధానం ఇక్కడ పార్టీలు మారిన నేతల నుంచి వెళ్తుంది, ఆ సమాధానం సంతృప్తికరంగా ఉంటే వాళ్ళు ఏదైతే విషయాలను అక్కడ ప్రస్తావిస్తారో దాంతో ఈ కేసుని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సమాధానం సంతృప్తికరంగా వచ్చింది అని చెప్పి, లేదా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాల్లో కూడా వీళ్ళంతా కూడా సమాధానాన్ని చెప్పాల్సి ఉంటుంది. దాని మీద ఇరు పార్టీలు కూడా లీగల్ అడ్వైజర్స్ని తీసుకొని వాళ్ళు తదుపరి యాక్షన్ ప్లాన్ కోసం సిద్ధమవుతూ ఉన్నారు. దీంతో ఒకసారిగా విశాఖపట్నంలో మరొకసారి పొలిటికల్ హైడ్రామా అనేది నడుస్తుంది. ఇటు కూటమి సర్కార్ దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దీన్ని వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అన్నది వాళ్ళు కూడా ఒక కసరత్తు ప్రారంభించారు. మరోవైపు చూస్తే కనుక వైసీపీ నేతలు 27 మంది కార్పొరేటర్స్ పోటీ చేసినప్పుడు ఏదైతే మేయర్ పోటీకి వాళ్ళంతా కూడా ఓట్ చేసిన విధానంలో వీళ్ళు పదవులను కోల్పోతారా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన నోటీసులకి వీళ్ళు సమాధానంతో సరిపెట్టుకుంటారా అన్నది కూడా ఒక చర్చ అయితే మాత్రం నడుస్తుంది. ఏది ఏమైనా ఇది మరోసారి పొలిటికల్ చర్చగా దారితీసిందనే చెప్పాలి. ఒక విశాఖపట్నం జీవీఎంసీ మాత్రమే కాదు, ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ముఖ్య నేతలంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో స్టేట్ వైడ్గా మరొకసారి విశాఖ జీవీఎంసీ పాలిటిక్స్ కాకరేపిస్తున్నాయి. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ వారం రోజుల్లోపు వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి పొలిటికల్ ప్రక్రియ ఏంటనేది జరిగే అవకాశం ఉంది. రాజేంద్ర, అంటే ఇప్పటి వరకు ఈ కార్పొరేట్ల అంశం తెర మీదకి వస్తున్న నేపథ్యంలో మళ్ళీ కలెక్టర్ నోటీసులు ఇవ్వడం, అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది, లీగల్గా ఎటువంటి నోటీసులో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? మరోపక్క వైసీపీ వారిని సస్పెండ్ చేయమని కోరుతుంది. దానికి ముందుకు వెళతారా, లేకపోతే న్యాయపరమైన చిక్కులు ఏమైనా వచ్చి ఆగిపోతారా? ఖచ్చితంగా రాజేంద్ర, అదే ఇప్పుడు పెద్ద స్థాయిలో పొలిటికల్ చర్చ నడుస్తుంది. అయితే వారం రోజుల్లోపు వీళ్ళు ఇచ్చే వివరణను బట్టి అక్కడ ఏ రకమైన రాజకీయ సమీకరణాలు ఉంటాయి అన్నది ప్రస్తుతం చర్చ నడుస్తుంది విశాఖపట్నంలో. ఎందుకనంటే 27 మంది కార్పొరేటర్స్ పార్టీలు మారి వెళ్ళి వాళ్ళకి నచ్చిన పార్టీలు, అంటే వీళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ రాజకీయంగా ఒక అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఆ వాతావరణంలో మేము ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ప్రజలు ఎన్నుకునే నేపథ్యంలో ప్రజలకి సమగ్రమైన పాలన మేము అందించలేకపోతున్నాం కాబట్టి
అనిశ్చితి నుంచి బయటకు వచ్చే భావ ప్రకటన స్వతంత్రం మాకుంది. ఖచ్చితంగా మేము మా హక్కుల కోసం మేము మాకు నచ్చిన విధానంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక వాదన చేస్తున్నారు. అయితే ఒక పార్టీ సింబల్ మీద లేబుల్ మీద గెలిచి మరొక పార్టీలో వాళ్ళు రాజకీయ వ్యవహారాలు నడిపే అవకాశం లేదు. దానికి విప్ జారీ చేశాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పదవుల్ని త్యాగం చేసుకొని పదవుల్ని వదిలిపెట్టుకొని వాళ్ళు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు అన్నది వైసీపీ వాదన. అయితే దీని మీద కూటమి సర్కార్ ప్రస్తుతం ఒక లీగల్ అడ్వైజ్ని తీసుకునే పనిలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఆ సలహాలను బట్టి వీళ్ళు న్యాయపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ కలెక్టర్ దగ్గర వీళ్ళు ఇచ్చే ఆ వివరణ అనేది కరెక్ట్గా సరిపోయి వాళ్ళు దాంతో ఇరు పార్టీలు కూడా సరిపుచ్చుకుంటే సరిపోతుంది. లేదనంటే ఇద్దరు కూడా న్యాయస్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. తదుపరి న్యాయస్థానంలో జరిగే న్యాయ ప్రక్రియల్లో ఒకరి మీద ఒకరు వాళ్ళు న్యాయస్థానంలో ఫైట్ చేయాల్సి ఉంటుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ అనురాధ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లకు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీలోకి ఫిరాయించిన కార్పొరేటర్లకు ఈ నోటీసులు అందాయి. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 27 మంది కార్పొరేటర్లకు జిల్లా కలెక్టర్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తైనాల విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ విషయంపై కూటమి, వైసీపీ నేతల మధ్య విశాఖలో తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతుంది. కలెక్టర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.